చంద్రబాబు గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు 4 ఏళ్లు కూడా మోసమే అని బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేక చంద్రగుప్త మౌర్యుడి గురించి ఆర్థిక మంత్రి ప్రసంగించారు. మోసానికి, వంచనకు ప్రతీక ఈ బడ్జెట్. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం. ఈ బడ్జెట్ రైతును మోసం చేయడానికి తప్ప రైతు సంక్షేమానికి, శ్రేయస్సుకు పనికొచ్చే బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్లో విజన్ లేదు. ఈ కేటాయింపులు ఖర్చు పెడతారని నమ్మకం కూడా లేదు. గతంలో రైతు భరోసాలో పీఎం కిసాన్ కలిపి చెప్పొద్దు అన్న నోటితోనే నేడు చంద్రబాబు అన్నదాత సుఖీభావను కలిపి 20,000 ఇస్తానని చెబుతున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వ్యవసాయం గాడి తప్పుతుంది. ఈ బడ్జెట్ రైతులకు సంబంధించిన బ్లాక్ డే అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చేతిలో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మరోసారి రైతులు మోసపోయారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యినటువంటి పరిస్థితి. ఎందుకంటే మోసానికి, వంచనకి ఈ 2025-26 బడ్జెట్ ని ప్రతీకగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాబు షూరిటీ అంటే మోసం, వంచన, గ్యారంటీ అనేటువంటిది ఈరోజు ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిలువుటద్దం లాగా నిలిచినటువంటిది. అందరినీ, మహిళల దగ్గర నుంచి, యువతల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేస్తే ఈరోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి 10 మెట్లు ఎక్కడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి ఇదిగో ఇది పలానా రోజు ఇస్తానని చెప్పి ఆ పథకాలు ఏ తేదీ ఇస్తాననేటువంటిది ఒక క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం నిధులు కేటాయించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చాడు. వీళ్ళు ఎక్కడ కూడా ఇతిమిద్దంగా ఎంతమందికి ఇస్తామో ఏమిస్తామని చెప్పకుండా కేటాయింపు లేదో మొక్కుబడిగా కేటాయించేశామనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సరే, బడ్జెట్ మీద అన్ని విషయాలు నా మిత్రుడు సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు సౌకర్యంగా వివరించారు. ఇకపోతే కేవలం రైతులకు సంబంధించి వస్తే వ్యవసాయ రంగం అనేటువంటిది 62% దాదాపుగా ఉన్నటువంటి జనాభాలో వ్యవసాయ రంగం మీద ఈరోజు ఆధారపడి బతికేటువంటిది ఉంటే ఆ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేస్తున్నాడు అనేటువంటి ఆ నానుడి నినాదాన్ని మరొకసారి రైతుల్లో ఈ బడ్జెట్ కలిగించింది. విత్తనం నుంచి పంట అమ్మకం దాకా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను సృష్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ నాశనం చేసేటువంటి విధంగా, వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యవస్థలను అన్నిటిని కూడా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు ఆయన పాలన సాగుబోతుందనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి విస్మరిస్తూ ఈరోజు వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలను మోసం చేసి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి, మసిబూసి మారేడికాయ చేసి రైతులను మోసం చేయడానికి ఈ బడ్జెట్ పనికొస్తుంది తప్ప రైతు సంక్షేమానికి, రైతు శ్రేయస్సుకి ఏమాత్రం కూడా పనికొచ్చేటువంటి బడ్జెట్ కాదు అనేటువంటిది ఈరోజు మనం చూస్తేనే అర్థమైపోతుంది. దీంట్లో విజన్ లేదు, విజ్డమ్ లేదు, ఒక్క ఇంద్రజాలం తప్ప. ఎక్కడ కూడా మిషన్ లేదు, మీనింగ్ లేదు, మాయాజాలం తప్ప. కాబట్టి కేటాయించి ఖర్చు పెడతాననేటువంటి గ్యారంటీ లేనటువంటి ఈ బడ్జెట్ లో ప్రచారం మోత, పథకాలకు కోత, ప్రజలకు వాత, ఇది మన తలరాత అని చెప్పి బాధపడాల్సినటువంటి బడ్జెట్ తప్ప ఎక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కానీ ఏ ఒక్క విధానాన్ని అమలు చేయాలనేటువంటి ఆ లక్ష్యం లేకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం దుర్మార్గం. గతంలో నువ్వు విమర్శించావు, మీరు ఎట్లా ఇస్తారు, చెప్పినటువంటి మాట కట్టుబడి మీరు 12,500 ఇవ్వాలని నిలదీశావు. ఈరోజు ఏ నోటితో నువ్వైతే మాట్లాడావో గతంలో, ఈరోజు నువ్వు దానిని మరిచి ఈరోజు మరలా మేము ఇద్దరం కలిపి 20,000 రూపాయల చేతిలో పెడతామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ లో వచ్చింది. అంటే దాదాపుగా నువ్వు 20,000 లెక్కన రైతులకు ఇవ్వాల్సింది 10,706 కోట్లయితే కేవలం మొక్కుబడిగా ఒక 6,300 కోట్లు ఇచ్చి మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని నేను సర్దుబాటు చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడడం అంటే ఎంత విపరీతంగా. అంటే రాబోయే రోజుల్లో దాని ఆ కేటాయింపును చూస్తేనే ఖర్చు చేసేది అనుమానం. నువ్వు ఆ కేటాయింపులు ఏమాత్రం ఖర్చు చేస్తావనేది అనుమానం. అయినా సరే రైతులకు నువ్వు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ కేటాయింపులు చూస్తేనే ఎంతమంది రైతులకు నువ్వు కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నావనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి అని చెప్పి. ఈరోజు పాపం మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే
కొన్ని దగ్గరలా ఇతర పంటలకు సంబంధించి వరి దగ్గర నుంచి అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతుంటే ధరల స్థిరీకరణ నిధి దానిని కేవలం 300 కోట్ల రూపాయలు పెట్టి వీటినన్నిటినీ నేను అధిగమిస్తానని చెప్తే మరలా పాపం ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నాకు తెలిసి ఆయన పేరును కూడా స్ఫురించేటువంటి అవకాశం మీకు లేదు. స్వామినాథన్ గారికి ఆయన వ్యవసాయం సక్రమంగా లేకపోతే ఇంకేది సక్రమంగా సాగే అవకాశం లేదు అని చెప్పారు. అంటే మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లో వ్యవసాయానికి మీరు కేటాయించినటువంటి నిధులు మీ ఆలోచన విధానం సక్రమంగా లేకపోతే 62% ఆధారపడి జనాభా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు అధికారంలోకి వస్తే గాడి తప్పుతుంది. ప్రతి విషయంలో విత్తన పంపిణీ దగ్గర నుంచి ఎరువుల పంపిణీ దగ్గర నుంచి ఎంఎస్పీ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీ పరిపాలన గాడి తప్పుతుంది అంటే దాని అర్థం రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం, రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేకపోవడం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మిర్చి రైతులకు సంబంధించి ఎన్ని గ్యారంటీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయి చెందాక మిన్నకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాగానే రకరకాలైనటువంటి ప్రారంభించారు. నువ్వు 40 సంవత్సరాలు అనుభవం ఉందన్నావు, దాదాపుగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. నాఫెడ్ కొనుగోలు చేయదని తెలిసి మిర్చి రైతులను మోసం చేయడానికి నాఫెడ్కు ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశావు. చివరికి గత సంవత్సరం 21 నుంచి 27 వేల రూపాయలు అమ్మితే 8,000 9,000 ఈ సంవత్సరం క్వింటాలు మిర్చి రేటు అమ్ముతుంటే దానికి సంబంధించి 11,781 రూపాయల 25 పైసలు నిర్ణయించినటువంటి ధర కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువ అమ్మితే 50% అంటే దాదాపుగా పంట కొనుగోలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అమ్మకాలన్నీ పూర్తయిపోయిన తర్వాత, రైతులు నష్టపోయిన తర్వాత మీరు మేనమేషాలు లెక్కిస్తా ఏదో మొత్తం రైతాంగాన్నంతా మేము ఆదుకున్నాము, అన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటి అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి. అదేవిధంగా ఈరోజు విత్తనం దగ్గర నుంచి పంటల అమ్మకం వరకు ఆర్బీకే వ్యవస్థ ఉన్నది. దాన్ని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ అగ్రికల్చరల్ బడ్జెట్ లో ఆర్బీకే ప్రస్తావనే లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజల్లో ఉండకూడదు, ఆ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోకూడదు. కాబట్టి రైతులకు అది ఉపయోగంగా ఉన్నా సరే దాన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు పరిపాలన రైతులకు సంబంధించి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి దాని ఊసే లేకుండా మాట్లాడడం జరిగింది. ఈరోజు అగ్రిటెక్ దిశగా వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈరోజు ఆర్బీకే లాంటి వ్యవస్థ లేకుండా వ్యవసాయంలో నువ్వు ఏ విధంగా ముందడుగు వేయగలవు, వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలవు అనేటువంటిది మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు లేడు. కొన్ని పదాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడారు. స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్, ఇటువంటి కొత్త కొత్త పదాలన్నీ వాడారు. ఈ రకంగా నేను వ్యవసాయం చేసుకొస్తానని చెప్పి ఈ రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోలేక, ఏమీ చేయలేక ఆర్బీకేలో కేసులు ఉన్నాయి, వాటితో పాటు ఈరోజు యాప్లు ఉన్నాయి, అదేవిధంగా కాల్ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి దూరం చేసి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఛానల్స్ ఉన్నాయి, టీవీల ద్వారా ఈరోజు ప్రసారం చేయడానికి ఆర్బీకే ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి నేను సాంకేతికను అందిపుచ్చుకొని నేను బ్రహ్మాండంగా స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ విధంగా నువ్వు అడుగులు వేస్తావు? అంటే నువ్వు చెప్పేటువంటిది వేరు, చేసేటువంటిది వేరు. కాబట్టి మాటలకి పరిమితం తప్ప చేతలు ఇది సాధ్యం కాదనేటువంటిది ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి దాని మీద ఈరోజు ఇది నిజంగా రైతులకు సంబంధించి ఒక బ్లాక్ డేగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.